హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి ఆకుకూరలు ఉన్నాయండి. కొంచెం ఆకుకూరలు ఉన్నాయి, హార్వెస్టింగ్ చేసుకున్న. ఇది వచ్చేసి తెలుసు కదండి అందరికీ, గంగవాయల పాయలాకు అంటారు. చాలా మంచిదండి హెల్త్కి కూడాను. అంటే ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటేనే, ముదురు ఆకు లేకుండా లేతగా ఉన్నప్పుడే చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెష్ ఆకు ఇగోండి. నాకు హార్వెస్టింగ్ల కంటే మనకి సమ్మర్ అంతా మనకి మంచిగా హార్వెస్టింగ్ అనేవి వస్తాయండి. కూరగాయ ఇవి అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. ఇగోండి చూడండి అసలు ఎంత బాగుండాయో ఫ్రెష్గా. ఇది ఎక్కువ సమ్మర్లో బాగా వస్తుందండి, వర్షాకాలం కన్నా కూడా సమ్మర్లో ఈజీగా వస్తాయండి. ఇగోండి ఇక్కడ చిక్కుళ్ళు పెట్టాను కదా, ఈ చిక్కుళ్ళకు బదులు ఇవి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే మనం వేసినప్పుడు ఇలాంటివి కొన్ని వస్తుంటాయి. ఇవి తీసేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. అంటే ఇవి రావాలి కదా, ఇవి పెరగాలంటే ఇవి కొన్ని తీసేస్తూ ఉంటే మళ్ళీ మధ్యలో మనకి మళ్ళీ వస్తూ ఉంటాయండి. ఒక దాంట్లో 2 పంటలు కంపల్సరీగా పెట్టుకోవాలి మనకి ప్లేస్ లేని వాళ్ళు. ఆకుకూరలు అలాంటివి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలండి. ఇగోండి ఇది ఇంకొక 2 డేస్కి 3 డేస్కి వస్తుంటాయండి. ఇగోండి ఆకుకూరలు చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చేసాయో. నేను మనం ఇట్లా చిన్నప్పుడే కట్ చేసుకుంటూ ఉండాలి. కట్ చేయకుండా వదిలేసామనుకోండి కొంచెం పక్క వాటికి రావడానికి ఎక్కువ నిండుగా పోస్తాం కదా, అలాంటప్పుడు ఏంటంటే మనం పక్కవి కూడా తీసేస్తూ ఉండాలి. ఇగోండి ఇక్కడ అంతా ఉంది ఆకు. ఇగోండి ఈ ఆకు చాలా మంచిదంటండి హెల్త్కి కూడాను. ఇవి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. పెద్ద ఇబ్బంది కూడా లేదు, అవసరం లేదు, ఇబ్బంది పడని అవసరం కూడా లేదు. ఈజీగా గింజలు అంటే ఎక్కడంటే అక్కడ పడి వచ్చేస్తూ ఉంటాయి ఈ సమ్మర్ అంతా. చూడండి ఇవి అంటే ఆకుకూరలు 2 రకాలు పెట్టేశానని చెప్పాను కదా, చూడండి ఇవి వీటి పాటికి కొంచెం ఇంకెట్టొస్తే చూడండి పూలు అనేటివి కూడా అన్నీ రాలిపోయినట్టు అయిపోయాయండి. ఇంకా కోసేస్తున్నాను. అంటే ఒక్కో రోజు కోస్తుంటే నాకు ఒక్కో రోజు అట్లాగే వదిలేస్తుంటాను కదా, చూడండి మొత్తం రాలిపోతుంటాయి. ఇగోండి ఇటు సైడ్ ఉన్నవి కొంచెం పూలు, ఇవి కూడా కోసేస్తున్నానండి. సమ్మర్ కాదండి, కొంచెం ఎండలకి ఎక్కువగా పూలు అనేటివి కొంచెం తగ్గాయి. అప్పటికి ఫర్టిలైజర్స్ అవి చేసుకుంటున్నాను కాబట్టి ఇంత మాత్రం ఇవి పూస్తున్నాయి కూడా మనకి పూలు అనేటివి. టెర్రస్ పైన చూడండి ఇవి దేవుడికి కానివ్వండి, ఇట్లా కొన్ని ఉంచేసి కొన్ని కోస్తూ ఉంటానండి. ఇవ్వండి ఇక్కడ కొంచెం దొండకాయలు అవి ఉన్నాయి. ఇగోండి ఇవి రోజు మార్చి రోజు 2 రోజులు 3 రోజులు కోసేస్తూ ఉంటానండి. అంటే అంటే పండు మాగతలకే కొంచెం నిన్న మొన్న కోసానండి. ఎప్పుడంటే అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే కనిపించినప్పుడల్లా కోసేస్తూ ఉంటాను. ఇగోండి ఇవి నాటు బీరకాయలు కదా, కొంచెం తగ్గాయిలండి ఎండలకి. ఇగోండి కొంచెం చిన్నగా గట్టిగా పారినట్టు అట్లా అయిపోతుంటుంది. ఇగోండి జామకాయలు చూడండి, పూలు కూడా. ఇంకా బెండకాయలు అవి కూడా నిన్నే బెండకాయలు ఏంటంటే అప్పటికప్పుడు కోసేస్తూ ఉంటాను. ఇంకా పూలు ఉన్నాయండి, పూలు కూడా కోసేస్తున్నానండి. ఇంకా దోసకాయ ఉన్నింది, దోసకాయ ఒకటి కోసేసాను. అనుకోండి గోంగూర ఇవి కొంచెం ముదిరినట్టు అట్లా వచ్చేస్తూ ఉండి పూలన్నీ తగ్గిపోయాయండి. ఇంకా ఒక్క తడవ ఇంకా ఏమన్నా ఇచ్చి ఫర్టిలైజర్స్ కట్ చేసేస్తానండి. ఇప్పుడు కొంచెం కట్ చేసేస్తే మళ్ళీ పూలు అనేటివి కొంచెం ఇగోండి ఇవన్నీ కట్ చేసేస్తానండి. ఇగోండి మొత్తం ఇలా చిగుర్లు పెట్టుకుంటా కట్ చేసేసాను అనమాట. ఇగోండి ఇట్లా స్టెమ్ కటింగ్ చేస్తేనే నేను అప్పుడప్పుడు కట్ చేస్తుండాలి మొక్కలు కూడాను. కట్ చేయకుండా ఉంటే పూలు అనేటివి కొంచెం తగ్గుతుంటాయి. మళ్ళీ కట్ చేస్తే ఎప్పటిలాగా పూస్తుంటాయండి. పైన ఉండేవి చూడండి దోసకాయ పువ్వు కూడా పైకి చూడండి.
ఇగోండి హార్వెస్టింగు ఆకుకూరలు ఉన్నాయండి. ఇగోండి చిన్నది బీరకాయలు కూడా కొంచెం తగ్గాయిలండి, ఎండలు ఎక్కువ కాస్తున్నాయి కదా. ఒక దోసకాయ దొరికిందండి. ఏదో ఒకటి లేకుండా అయితే కూరగాయలు ఉండవండి. పూలు కూడా చూడండి. ఇదండి హార్వెస్టింగ్, మనకు తగ్గినట్టుగా ఎంతో కొంత హార్వెస్టింగ్ అయితే చేసుకుంటానే ఉన్నాము. ఇదండి టెర్రస్ పైన స్టార్ట్ చేసుకునే వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసుకున్న మనకంటూ ఏదో ఒకటి గార్డెన్లో కంపల్సరిగా దొరుకుతుంటాయి. నేను అప్పటికప్పుడు పైకి వచ్చినప్పుడు ఏమైనా అవసరమని అప్పటికప్పుడు కోసేసుకుంటా ఉంటాను పచ్చిమిరపకాయలు అవి. హార్వెస్టింగ్లో అన్నీ తడవ చూపించలేను, ఎప్పుడైనా కావాల్సినవి పైకి వచ్చినప్పుడు. మల్లెపూలు కూడా మర్చిపోయానండి చూపించడం. ఇగోండి మల్లెపూలు కూడా మళ్ళీ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇగోండి చూడండి ఎంత బాగా పూసాయో మల్లె మొగ్గలు కూడా. ఇవి కూడా చూపించాలి కదా, మర్చిపోయానండి చూపించడం. ఇదండి వీడియో. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.